వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్యకు తనకు సంబంధం లేదన్నారు ఆయన ప్రియురాలు. హరీష్పై ఎటువంటి ఒత్తిడి చేయలేదని చెప్పారు. కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నామని, పెళ్లి చేసుకుందామనుకున్నామని తెలిపారు. ఇంతలోనే హరీష్ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. బయట ప్రచారం జరుగుతున్నట్టు తాను ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదంటున్న హరీష్ ప్రియురాలితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపినటువంటి నేపథ్యంలోనే ఈ వ్యవహారంలో ఒక యువతి పాత్ర ఉందని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు హరీష్ అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి యువతి మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అసలు ఏం జరిగిందండి? హరీష్ వ్యవహారంలో మీ పాత్ర ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా పత్రికల్లో కావచ్చు, పోలీస్ వర్గాల నుంచి కూడా ఒక వార్త అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఆ రోజు ఏం జరిగింది? అదంతా మామూలుగా ఎవరు నా మీద కోపంతో చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నాకు హరీష్ ఎస్ఐ నాకు ఇన్స్టా ద్వారా పరిచయం అయ్యారు. ఇన్స్టా ద్వారా పరిచయం అయిన తర్వాత తన ఎస్ఐ అన్న మాట కూడా నాకు చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత చెప్పారనమాట. లైఫ్ ఇవ్వాలని కూడా 100% అనుకున్నాడు. మా ఫొటోస్ కూడా కొన్ని నేను నమ్మట్లేదని చెప్పేసి నాతో అంత క్లోజ్గా ఫోటో మూవ్ అయిన ఫోటో కూడా మీకు సెండ్ చేస్తాను. ఆ ఫొటోస్లో కూడా మాకు ఇద్దరి మధ్య ఎక్కడ తేడా ఉన్నట్టు కూడా లేదు. అంత చూపించేసరికి నేను తనని నమ్మాను. ఓకే, అంటే మీరు అక్కడికి వెళ్ళిన సందర్భంలో మీ మధ్యన ఏం డిస్కషన్ వచ్చింది? మా ఇద్దరి మధ్య డిస్కషన్ అనేది పెద్దగా ఏం లేదు. వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు. తనకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతుందని చెప్పేసి నన్ను పిలిపించిన తర్వాత మేమిద్దరం మాట్లాడుకున్నాము, ఎలా చేస్తే ఎలా అవుతుంది అని చెప్పేసి. తనే నాకు వాజేడు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి నాకు వీడియో చెయ్యి, లేకుంటే సుపీరియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కూర్చో, లేకుంటే మా ఇంటి ముందు కూర్చోమని తనే నాకు సజెషన్ చెప్పారు. అలా చెప్పిన సందర్భంలో వాళ్ళ ఫ్రెండ్ని కూడా పిలిపించారు. వాళ్ళ ఫ్రెండ్ కూడా మాతో నైట్ 11:30 వరకు మాట్లాడారు. అది కూడా వాళ్ళ ఫ్రెండ్ సమక్షంలో కూడా నేను ఎక్కడ తనను ఫోర్స్ చేసినట్టు కానీ నన్నే మ్యారేజ్ చేసుకోమని ఎక్కడైనా ఫోర్స్ చేసినట్టుగానే నా మీద కోపంతో కాకుండా అదే ఒక సిస్టర్ అనుకొని తను కూడా నిజం చెప్తే ఈరోజు నా మీద ఇంత నిందలు రాకపోయేదేమో అనిపిస్తుంది. హరీష్ రివాల్వర్ తోటి సూసైడ్ చేసుకున్నటువంటి సమయంలో ఆ సందర్భంలో ఆ స్పాట్లో ఎవరెవరు ఉన్నారు? ఆ స్పాట్లో అసలు అది మార్నింగ్ వరకు నాతో మంచిగానే ఉన్నారు. మేమిద్దరం హన్మకొండకి వెళ్ళి మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. వాళ్ళ బ్రదర్కి కూడా కాల్ చేశాడు. నేను అంతలోనే మళ్ళీ ఇక్కడ తను డ్రైవర్కి కూడా కాల్ చేశాడు. తనకు వెహికల్ తీసుకొచ్చే డ్రైవర్కి కూడా కాల్ చేశాడు. ఆ డ్రైవర్ వస్తున్నారని చెప్పేసి నాతో ఏమైతే నువ్వు ఒకదానివి ఫస్ట్ వెళ్ళు, నేను తర్వాత వెనకాల నుండి వస్తా అంటే, నేను ఇప్పుడు పెళ్లి చేసుకునే టైంలో కూడా నువ్వు నన్ను ఒంటరిగా ఫస్ట్ పంపిస్తావా అని చెప్పేసి నేను లోపల నుండి బయటికి వచ్చేసాను. ఆ టైంలోనే తను సూసైడ్ చేసుకున్నట్టున్నారు. డోర్ కొట్టిన నేను తర్వాత ఇంకా రాలేదేంటా అని చెప్పేసి నేను డోర్ కొట్టిన టైంలో అసలు డోర్ ఓపెన్ అవుతలేదని రీసార్ట్ బాయ్స్కి అంతలోనే వస్తుంటే నేను డోర్ తీయట్లేదు, మీరు ఒకసారి తీయరా అని చెప్పేసి చెప్పాను. రీసార్ట్ బాయ్స్ వచ్చి డోర్స్ తీశారు. అంతలోనే తను చనిపోయి ఉన్నారు. ఆ సందర్భంలో అక్కడే ఉన్నారంటున్నారు, అంటే బయట ఉన్నారంటున్నారు. రివాల్వర్ సౌండ్ ఏమి? అదే డోర్ వేసిన సౌండ్ వచ్చింది నాకు, అందుకని నేను వెళ్ళి డోర్ కొట్టాను. ఇంకా రావట్లేదు ఏంది బయటికి అని చెప్పేసి నేను దాన్ని అంతా అబ్జర్వ్ చేయలేదు. అసలు పేరెంట్స్ తనకు ఒక మ్యాచ్ చూశారు, అది ఫిక్స్ చేశారు అని చెప్పేసి అన్నాడు. మరి నాకు ఇది నన్ను వదులుకోలేక, లేకుంటే వాళ్ళ పేరెంట్స్కి సమాధానం చెప్పుకోలేక ఇంకా వేరే విషయం ఏమైనా ఉందేమో అని నాకు కూడా అనుమానంగానే ఉంది. పర్టికులర్గా నా గురించి చనిపోవడానికి అయితే రీజన్ ఏం లేదు. ప్రధానంగా ఒక ఆరోపణ వినిపిస్తుంది, మీరు అందులో ఇబ్బంది పెట్టారు, హరీష్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి వస్తున్నది. మీరేమంటారండి? వాస్తవంగా అట్లాంటిది ఏమైనా జరిగిందా? అసలు అలాంటి ఏం లేదు. నేను ఎవరికి బ్లాక్మెయిల్ చేయలేదు. ఇప్పుడు గతంలో నాకు న్యూస్ కూడా అదే ట్రెండ్ అవుతుంది, అదే చెప్తున్నారు. నేను ఎవరికైనా బ్లాక్మెయిల్ చేసినట్టు కానీ, ఎక్కడైనా నా బ్యాంక్ అకౌంట్స్ కానీ, నా ఆధార్ కార్డు, అమ్మాయి చేసేది ఒక డబ్బు కోసమే చేస్తుంది, అనవసరంగా శరీరాని కోసం అయితే ఏ ఆడపిల్ల అయితే చెయ్యదు. నా అకౌంట్స్ అన్నీ చెక్ చేయండి. నేను ఎవరి దగ్గరైనా ఏమైనా తీసుకున్నట్టు ఉంటే, నేను అమౌంట్నే తీసుకుని ఉంటే, అంతకుముందు గతంలో నేను 2 కేసులు పెట్టానని చెప్పేసి ఉన్నాయి కదా, ఆ అమౌంట్ తీసుకొని నేను విత్డ్రా చేసుకోవచ్చు కదా. నేను డబ్బుకి ఆశపడే అమ్మాయిని అయితే విత్డ్రా చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చే అమౌంట్ని తీసుకొని కేసు కూడా నేను విత్డ్రా చేసుకోవచ్చు. అదొక ఆప్షన్ కూడా నాకు ఉంది కదా. నేను ఒక బ్లాక్మెయిల్ని కాను, ఒక కిలాడిని కాను. అదే విధంగా నేను కిలాడినని బ్లాక్మెయిల్ని ప్రూవ్ అయితే నాకు ఏ శిక్ష వేసినా నేను దానికి రెడీగా ఉన్నాను. చూసుకోవచ్చు, తన మీద వస్తున్నటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని చెప్తున్నారు. హరీష్ తాను అన్యోన్యంగా ఉన్నాము, అసలు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు, అదే షాక్లో ఉందని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే మనతో మాట్లాడినటువంటి యూత్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం వ్యవహారంలో పోలీసులు తనని క్వశ్చన్ చేస్తే సమాధానాలు ఇవ్వడానికి, సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని, తన మీద అభండాలు వేసేటువంటి వ్యక్తులు 1-2 సార్లు ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. నేను శ్రీనివాస్తో పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, చిలుకూరు.